మనుషులకున్న మరొక శత్రువు అహంకారం. మీరు ఎంతో అమూల్యమైన వస్తువుని పొందారని అనుకోండి, లేదా ఎవరూ సాధించలేని విజయాన్ని మీరు సాధించారని అనుకోండి. మీలో ఒక అహంకారం మేల్కొంటుంది. ఇక ఈ అహంకారం మీకు శత్రువా లేక మిత్రుడా? అది మీ వివేకంపైనే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీరు అత్యంత బలశాలి అయితే అప్పుడు మీలో అహంకారం వచ్చిందంటే అప్పుడు మీరు మీ వివేకాన్ని ఉపయోగించకుండా మీ శక్తిని మాత్రమే ఉపయోగించి తప్పుడు పనులు చేస్తూ ఉంటే అప్పుడు మీ విషయంలో కూడా అదే జరుగుతుంది, మామా శ్రీ కంసుడి విషయంలో జరిగినట్టే. కానీ ఒకవేళ మీకు అహంకారం ఉండి మీ ప్రేమపై, మీ సమర్పణపై, ఎవరినైతే మీరు ప్రేమిస్తున్నారో వాళ్ల కోసం మీరు నా ప్రతి ఒక్క అంగాన్ని సమర్పిస్తాను అనుకుంటే అప్పుడు మీరు దదీజీలాగా మహాత్ములు అవుతారు. అప్పుడు ఈ అహంకారం ఈ సమస్త సృష్టిని ఆపి ఉంచగలుగుతుంది. కాబట్టి దాన్ని మిత్రుడిగా చేసుకోండి. అలాగే నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.